అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకు ఏడాదైంది. దీంతో అయోధ్య వార్షికోత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి 3 రోజుల పాటు అయోధ్యలో ప్రతిష్ట ద్వాదశి వార్షికోత్సవాలు జరగనున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ రామ్లల్లా అభిషేకాన్ని నిర్వహించనున్నారు. ప్రతిష్ట ద్వాదశి ప్రారంభ రోజున రామ్లల్లా బంగారు, వెండి దారాలతో ఢిల్లీలో తయారు చేయబడిన ప్రత్యేకమైన పీతాంబరిలో కనువిందు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగంతో పాటు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తోంది. అయోధ్య ధామ్లో కొత్తగా నిర్మించిన ఆలయాన్ని స్థాపించి నేటికి ఏడాది అవుతుంది. పంచామృతం, సరయూ జలాలతో అభిషేకం చేసిన గతేడాది ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మాదిరిగానే ఉదయం 10 గంటలకు అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. మొదటి హారతి మధ్యాహ్నం 12:20 ఇస్తారు. దాదాపు 110 మంది వీఐపీలు హాజరవుతారని అంచనా వేశారు అధికారులు. అందగ్ తిలా దగ్గర ఉన్న ఒక జర్మన్ హ్యాంగర్ టెంట్లో 5,000 మంది వ్యక్తులు కూర్చోవడానికి ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది సాంస్కృతిక ప్రదర్శనలు, ఆచారాలు, రామ్ కథా ప్రసంగాలను వినడానికి గత సంవత్సరం వేడుకకు హాజరు కాని సాధారణ పౌరులను ట్రస్ట్ ఆహ్వానించింది. రామ జన్మభూమి ఆలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మొదటి సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం జరపనున్నట్లు చంపత్ రాయ్ స్పష్టం చేశారు. 2024 జనవరి 22వ తేదీన పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశి తిథి రోజున అయోధ్యలో బాలరాముడు కొలువుదీరారని, ఈ నేపథ్యంలో 2025 జనవరి నెలలో పుష్యమాసం శుక్లపక్ష ద్వాదశి తిథి 11వ తేదీన వచ్చినట్లు చెప్పారు. అందుకే హిందూ పంచాంగం ప్రకారం ఈ తిథిని ప్రతిష్ఠ ద్వాదశిగా పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అయోధ్య రామ మందిరంలో జనవరి 11వ తేదీ నుంచి 3 రోజుల పాటు 4 చోట్ల వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చంపతరాయ్ వెల్లడించారు. ఆలయ సముదాయంలోని యాగ మండపంలో, రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్లో, ప్రయాణికుల సౌకర్యాల కేంద్రం మొదటి అంతస్తులో, అంగద్ తిలా మైదానంలో రకరకాల కార్యక్రమాలు జరపనున్నట్లు చెప్పారు. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:20 84 పాటు శాస్త్రోక్తంగా ఆచార ప్రకారం బాలరాముడికి ప్రాణం పోశారు పూజారులు. ఈ మహాఘట్టంతో అయోధ్య రాముడు అందరివాడు అయ్యాడు. భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా, ధర్మాన్ని 4 పాదాలపై నడిపించే యుగ పురుషుడిగా భక్త కోటి నుంచి నిత్యం పూజలు అందుకుంటున్నాడు. ఈ సందర్భంగా శుక్ల యజుర్వేద మధ్యధాని శాఖలోని 40 అధ్యాయాల 1975 మంత్రాలు అగ్నిదేవునికి సమర్పించనున్నారు. 11 వేద మంత్రాల్ని పఠించనున్నారు. ఈ పూజలు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. అదే టైంలో శ్రీరామ మంత్రాన్ని పఠించే యాగం కూడా 2 సార్లు నిర్వహించనున్నారు. 6 లక్షల మంత్రాలను జరిపించనున్నారు. అంతేకాదు రామ రక్ష స్తోత్రం, హనుమాన్ చాలీసా, పురుష సూక్త, శ్రీ సూక్త, ఆదిత్య హృదయ స్తోత్రం, అథరా శీర్ష తదితర పారాయణాలు కూడా పఠించనున్నారు. ఇక ఉత్సవాలు జరిగే 3 రోజులు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు దక్షిణం వైపున ఉన్న ప్రార్థనా మందిరంలో బాలరాముడికి రాగసేవ సమర్పించనున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో బాలరాముడి సన్నిధిలో అభినందన గీతాలను కీర్తించనున్నారు. అయోధ్యలో రామ్లల్లా అయింది. దీంతో అయోధ్య వార్షికోత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి 3 రోజుల పాటు అయోధ్యలో
ప్రతిష్ట ద్వాదశి వార్షికోత్సవాలు జరగనున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ రామ్లల్లా అభిషేకాన్ని నిర్వహించనున్నారు. ప్రతిష్ట ద్వాదశి ప్రారంభ రోజున రామ్లల్లా బంగారు, వెండి దారాలతో ఢిల్లీలో తయారు చేయబడిన ప్రత్యేకమైన పీతాంబరిలో కనువిందు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగంతో పాటు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తోంది. అయోధ్యాధాంలో కొత్తగా నిర్మించిన ఆలయాన్ని స్థాపించి నేటికి ఏడాది అవుతుంది. పంచామృతం, సరయూ జలాలతో అభిషేకం చేసిన గతేడాది ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మాదిరిగానే ఉదయం 10 గంటలకు ఉత్సవాలు జరిగే 3 రోజులు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు దక్షిణ వైపున ఉన్న ప్రార్థనా మందిరంలో బాలరాముడికి రాగసేవ సమర్పించనున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో బాలరాముడు సన్నిధిలో అభినందన గీతాలను కీర్తించనున్నారు.